ఈ టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 అనేవి ఇనిషియల్‌గా మనం ఇక్కడ ఇచ్చినవి. వీటిలతో పాటు రన్నింగ్ అనేది న్యూ టాస్క్ తీసుకున్నాం కాబట్టి అది యాడ్ అయింది. ఇది ఎందుకు క్లియర్ అవ్వలేదంటే నేను ఒకసారి రీలోడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు రన్నింగ్ యాడ్ చేసాం. ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటి? ఇన్పుట్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్. ఓకే, ఇన్పుట్ అనేది మనం వాడకూడదు. టు డూ ఇన్పుట్ ఓకే అనేది యూజ్ చేద్దాం. ఇప్పుడు ఇన్పుట్ ఇంకెక్కడ ఉంది? లైన్ నెంబర్ 31లో. సో ఇప్పుడు ఫిక్స్ అవుతుంది ఎర్రర్. రీలోడ్ చేశాను. రన్నింగ్ అనే న్యూ టాస్క్ యాడ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. టు డూ లిస్ట్లో టు డూ పెట్టడానికి రిటర్న్ అయ్యి టు డూ డాట్ టాస్క్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే నేను ఈ టు డూ ఇన్పుట్ని అప్డేట్ చేయడం కోసం అప్డేట్ ఇన్పుట్ అనే మెథడ్ని యూజ్ చేయాలి, కానీ టు డూ ఇన్పుట్ని డైరెక్ట్గా ఇలా చేయకూడదు. అప్డేట్ ఇన్పుట్ని ఇప్పుడు ఎంప్టీ స్ట్రింగ్తో రీప్లేస్ చేస్తాను. ఇప్పుడు రీలోడ్ చేస్తాను. రన్నింగ్ అని ఇచ్చాను టాస్క్. చూసారా, అది ఎంప్టీ స్ట్రింగ్తో రీప్లేస్ అయింది. టాస్క్ అనేది యాడ్ అయింది. నేను ఎలా ఇచ్చానో అలాగే యాడ్ అయింది. దీనిలో కొన్ని వ్యాలిడేషన్స్ మనం మిస్ అవుతున్నాం. ఎందుకంటే ఎలాంటివంటే స్మాల్ ఆర్ని క్యాపిటల్ ఆర్గా తీసుకుంటాం, కానీ ఇంకొన్ని వ్యాలిడేషన్స్ నేను ఫర్దర్గా చెప్తాను. అవి కొన్ని మిస్ అవుతాం. అది తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రన్నింగ్ అనే టాస్క్ ఉంది, కానీ ఇప్పుడు టాస్క్స్ యాడ్ అవుతున్నాయి. కానీ నేను క్లోజ్ అని డిలీట్ బటన్స్ ప్రెస్ చేస్తుంటే ఏం డిలీట్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఆన్ డిలీట్ ఏమీ రాయలేదు కోడ్. ఇప్పుడు ఆన్ క్లిక్ అనే ఒక ఈవెంట్ హ్యాండ్లర్ని యూజ్ చేసుకొని దీనిలో మళ్ళీ ఇంకొక యారో ఫంక్షన్ ఇచ్చి డిలీట్ టు డూ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్కి ఇప్పుడు మనం రాయాలి, డిఫైన్ చేయాలి. ఫంక్షన్ డిలీట్ టు డూ. ఏం చేయాలి అంటే ఎలా డిలీట్ చేయొచ్చు అంటే నేను ఫిల్టర్ అవుట్ చేస్తున్నా. ఇక్కడ అరేలో ఈ పర్టికులర్ ఐటెంని నేను డిలీట్ చేయాలి కాబట్టి దీన్ని ఫిల్టర్ అవుట్ చేసాం అనుకోండి, మిగతా అరే అంతా యాజ్ యూజువల్గా రెండర్ అవుతుంది. మనకి జావాస్క్రిప్ట్లో ఫిల్టర్ అనే ఒక మెథడ్ ఉంది. అది ఎలా వాడాలో ఇప్పుడు చూపిస్తాను నేను. టు డూ లిస్ట్ ఉంది కదా, టు డూ లిస్ట్ డాట్ ఫిల్టర్ అంటే ఇందాడు ఉంది ఎగ్జిస్టింగ్ టు డూ లిస్ట్ డాట్ ఫిల్టర్ చేసి దానికి ఒక యారో ఒక అనానిమస్ ఫంక్షన్ ఇట్లా కాల్ చేస్తున్నారు అనమాట. ఓకే, అనానిమస్ ఫంక్షన్ ఏంటి అంటే ఈ అనానిమస్ ఫంక్షన్లో ఏం జరుగుతుంది అంటే ఓకే, ఇది ఒక అరేని బయటికి ఇస్తుందని చెప్పా కదా, దాన్ని ఒక అరేలో పెట్టుకుందాం. అప్డేటెడ్ డూస్ అని. ఓకే, ఇదేం చేస్తుంది? పర్టికులర్ ఎలిమెంట్ని రిమూవ్ చేసి మిగతాదంతా ఒక ఎరేగా ఇస్తుంది. మనకి అదే కావాలి కదా, ఈ పర్టికులర్ బటన్ క్లోజ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఒకటి రిమూవ్ చేసి మిగతాదంతా రెండర్ అయిపోవాలి. ఏ పర్టికులర్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది అంటే ఇప్పుడు నేను టు డూ అనే ఒక ఎలిమెంట్ని పాస్ చేస్తున్నా కాబట్టి నా టు డూ డాట్ ఐడి నేను ఇక్కడ దీంట్లో ఈ బటన్లో టు డూ మ్యాప్ మెథడ్ యూస్ చేస్తాను కాబట్టి ప్రతి ఎలిమెంట్ మీద పాస్ అవుతుంది. కాబట్టి నేను ఆ పర్టికులర్ ఐడిని తీసుకుని ఇక్కడ ఒక పారామీటర్గా పాస్ చేసి ఈ పర్టికులర్ ఐడి దీంతో ఈక్వల్ కానంత వరకు మిగతా అన్నీ వచ్చేయాలి యారో ఈ అరేకి. పర్టికులర్ దానికి ఈక్వల్ అయినప్పుడు రాకూడదు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇప్పుడు 1 2 3 దీనికి ఐడి 3 అనుకోండి, నేను ఇది ప్రెస్ చేశాను అనుకోండి, ఐడి 1 అయినప్పుడు అంటే టు డూ డాట్ ఐడి 1 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఐడి ఎలా వస్తుంది, ఈ ఐడి ఎలా వస్తుంది ఇక్కడ నుంచి నేను తీసుకున్నా కదా టు డూ డాట్ ఐడి. ఇప్పుడు 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 3, ఇది ట్రూ కాబట్టి
ఆ ఎలిమెంట్ అనేది ఈ అరేలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి ఎలిమెంట్ వచ్చేస్తుంది. 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇది రిమూవ్ అయిపోవాలి. ఫిల్టర్ అనేది ఎగ్జాక్ట్‌గా చేసే పనే అది. అది రిమూవ్ అయిపోతది. దీన్ని రిటర్న్ చేసేసుకున్నాననుకోండి, రిమూవ్ అయిపోతది. ఇప్పుడు నేను ఈ దీన్ని అప్డేట్ టు డూని అప్డేటెడ్ టు డూతో అప్డేటెడ్ టు డూస్తో పంపిస్తాను. ఇక్కడ నేను ఒక చిన్న తప్పు రాశాను, కింద రాయాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇది రిమూవ్ చేశారు, రిమూవ్ అయిపోయింది. ఇది రిమూవ్ చేశారు అంటే ఏ టాస్క్ని రిమూవ్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ టాస్క్ని రిమూవ్ చేసేయచ్చు. అలా మనం యాప్ని టు డూ యాప్ని క్రియేట్ చేస్తాం. నేను రీలోడ్ చేసి చూపిస్తాను. ఇనిషియల్గా మనం 3 టాస్క్స్ అనుకున్నాం కదా, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 ఆ టాస్క్ నేమ్స్తో ఇవి వచ్చేసినాయి. నెక్స్ట్ ఇంకో టాస్క్ ప్లే క్రికెట్ అనే టాస్క్ని నేను యాడ్ చేస్తున్నా. ఆ టాస్క్ ఆ అరేకి అపెండ్ అయింది ఒక చైల్డ్ లాగా కిందకి. ఇదే చైల్డ్ని పర్టికులర్గా నేను రిమూవ్ చేయాలంటే ఈ ఐడిని స్పెసిఫిక్గా పట్టుకొని రిమూవ్ చేసినట్టు క్లోజ్ చేశాను. రిమూవ్ చేస్తే అది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు రీలోడ్ అయినా కానీ మనకి అవే ఉంటాయి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ వాచ్ అనే టాస్క్ రీలోడ్ అయినా కూడా, అంటే రీలోడ్ అయితే మనకి ఇనిషియల్గా ఏం వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్తో వస్తాయి. ప్రజెంట్ మనం ఎక్కడ ఏం స్టోర్ చేయట్లేదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.